వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు వసతి రద్దు. అట్టుడికిన బద్లాపూర్. ముంబై సమీపంలోని బద్లాపూర్లో ఓ ప్రముఖ స్కూల్లో ఘటన. మణికొండలో అక్రమ విల్లాల కూల్చివేత. 220 విల్లాలకు అనుమతి. హుస్సేన్ సాగర్కు భారీ వరద. లోతట్టు ప్రాంతాలకు అధికారుల హెచ్చరిక. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4 నుంచి 12 వరకు దాతలకు వసతి సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో సాధారణ యాత్రికులకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివిధ ట్రస్టులు, స్కీముల దాతల కోసం వసతి బ్లాక్ చేయబడిందని తెలిపారు. అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా దాతలకు అందుబాటులో ఉన్న ప్రత్యేధికారుల ప్రకారం దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని దాతలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. ముంబై సమీపంలోని బద్లాపూర్లో ఓ స్కూల్లో నర్సరీ చదువుతున్న 2 చిన్నారులపై అత్యాచార ఘటన నగరాన్ని కుదిపివేసింది. ఓ ప్రముఖ స్కూల్లో చదువుతున్న బాధిత చిన్నారులపై అందులో పనిచేస్తున్న స్వీపరే అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 12, 13 తేదీల్లో వరుసగా ఈ ఘటన జరిగిన స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంలో అలసత్వం వహించిందంటూ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. నేడు బద్లాపూర్లో బంద్ పాటించారు. వేలాది మంది స్కూల్ వద్దకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కూల్కు వచ్చే అమ్మాయిల భద్రతపై సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రిక్షా డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, స్థానిక దుకాణదారులు, రాజకీయ నాయకులు కూడా బంద్లో పాల్గొన్నారు. మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చివేశారు. 220 విల్లాలకు అనుమతి పొంది అదనంగా 7 విల్లాలను సొసైటీ నిర్మించినట్లు గుర్తించారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను అధికారులు చేపట్టారు. సొసైటీ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జంట నగరాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకొండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. దీనితో ట్యాంక్ బండ్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ట్యాంక్ బండ్కు 1850 క్యూసెక్కుల వరద వస్తూ ఉండడంతో 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.